शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనకు ద్వాదశ రాశుల్లో నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం కానీ అలానే శని గ్రహం, ఈ రెండు గ్రహాలు గోచార సంచార అన్న నిర్ణయాలలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. కాబట్టి అందులో ప్రస్తుతం రేపు జూలై 27వ తారీఖు నుంచి గోచారంలో అంటే మీనరాశిలో రేవతి నక్షత్రంలో శని గ్రహం, శని భగవానుడు వక్రగమనంలోకి జరుగుతోంది. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క వక్రగమన స్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు వరకు. కాబట్టి ఈ శని వక్రగమనం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది, శుభ అశుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రధానంగా శని వక్రగమనంలో ఉండటం వల్ల, కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా చతుర్థ స్థానంలో ఉండటం వల్ల సొంత ఇంటిలోంచి ఆగమనం, బయటికి వెళ్ళేటువంటి విషయాల్లో సొంత ఇల్లు తీసుకోవడం కానీ, సొంత ఇంట్లోంచి స్వగృహ ప్రాప్తి అనేటువంటి విషయంలో కష్టపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అద్దె ఇంట్లో, సొంత ఇంట్లోంచి బయటికి వెళ్ళి అద్దె ఇంట్లో ఉండేటువంటి పరిణామాలు ఉంటాయి. అలానే గురువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఆర్థిక రుణాలు ఏర్పడతాయి. అలానే రుణం ఇవ్వటంలోనూ రుణం తీసుకోవడంలోనూ కుంభరాశి వారికి అనుకూలత ప్రతికూలతలు రెండూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ మాతృవర్గంలో అంటే భర్తకి భార్య తల్లి వైపు కానీ, భార్యకి ఆడవారికి భర్త తల్లి వైపు కానీ కొద్దిగా అనవసరమైన ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ కుటుంబంలో ఖర్చులు అంటే పుత్రుల వల్ల అనవసరమైన ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో, సంతాన విషయంలోనూ డబ్బుని వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్యంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం వైద్యుల విషయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు అంతే మాత్రంలో రుణాలతో కూడుకున్నటువంటి ఖర్చులు ఏర్పడతాయి. ఈ 5 నెలల పాటు ప్రధానంగా చెప్పాలంటే ఈ 5 నెలలు ఈ బుధుడు యొక్క ఇది వల్ల విష్ణు సహస్రనామాన్ని జపం చేయడం, అలానే అమ్మవారికి సంబంధించి దక్షిణామూర్తి శ్లోకాన్ని చెప్పుకోవడం, దక్షిణామూర్తి ఈ యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల విశేషమైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి కానీ, ఆదాయం విషయంలో, ఆర్థికమైనటువంటి విషయంలో కూడా అనుకూలతలు ఏర్పడతాయి. కాబట్టి ఈ 5 నెలలు కాస్త ప్రత్యేకించి ప్రతి మాసంలో ఎప్పుడూ కూడా విష్ణు సహస్రనామాన్ని నిత్యము పఠిస్తూ ఉంటే విశేషంగా అనుగ్రహం బాగుంటుంది.